నమస్తే, వెల్కమ్ టు శ్రీబాబా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. విద్యా, వైద్యం, సాగు రంగాల్లో టెక్నాలజీ వినియోగానికి సహకారం. క్రీడా పోటీల్లో దుమ్ము రేపిన ప్రజాప్రతినిధులు. అనుభవంలోనే కాదు, ఆటలోనూ మార్గదర్శకం. ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ. మల్లవల్లి పారిశ్రామిక వాడలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ఏర్పాటు. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయ రంగాల్లో సహకారం ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయంపై బిల్ గేట్స్ ఫౌండేషన్ తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బిల్ గేట్స్ అమరావతి, తిరుపతికి రావాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. అందుకు బిల్ గేట్స్ అంగీకరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ పార్లమెంటుకు వచ్చిన బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశం పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని వెల్లడించారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఏ విధంగా భాగస్వామ్యం కావచ్చనే అంశంపై ఫలప్రదమైన చర్చ జరిగిందని తెలిపారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి కల్పన తదితర కీలక రంగాల్లో సేవలను మెరుగుపరుచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ ఎనాలిటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికాలు వినియోగానికి ఉన్న అవకాశాలను చర్చించామని చంద్రబాబు నాయుడు వివరించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ను సాకారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఏపీ ప్రజల సాధికారతను పెంచడంలో గేట్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. తగ్గేదేలే అంటూ రెండో రోజు క్రీడా పోటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దుమ్ము రేపారు. సభ్యులందరూ రెండో రోజు పోటీలో కాస్త డోస్ పెంచి ప్రొఫెషనల్ ప్లేయర్ తరహాలో అదరగొట్టారు. ఈ ఆహ్లాదకర వాతావరణానికి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేడుకైంది. అధికార కార్యక్రమాలు, సమావేశాలు, పర్యటనలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో తిరిగి లేకుండా గడిపే ప్రజాప్రతినిధులు 20-30 ఏళ్లు వెనక్కి వెళ్లి క్రీడా పోటీలో హుషారుగా పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి మా ప్రతినిధి ఢిల్లీకి అందజేస్తారు. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులందరూ కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకున్నారు. ఈ క్రీడా పోటీలు రెండో రోజుకు చేరుకున్నాయి. ప్రస్తుతం మనతో క్రీడా శాఖ మంత్రి మండలి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా ఆయన పుట్టినరోజు కూడా ఇవాళ. అదే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి, అదేవిధంగా ఆయన మూమెంట్స్లోనే అడుగుదాం. సార్ చెప్పండి, ఈ క్రీడా పోటీల వల్ల ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు రాష్ట్ర ప్రజలకి? ఈరోజు ఏదో కొత్తగా ప్రారంభించినవి కాదండి. ఇవి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనవాయితీగా ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారో వాళ్ళ కోసం క్రీడా పోటీలు పెట్టేవాళ్ళు. దాన్ని మరొకసారి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో ఇక్కడ ఉన్న శాసనసభ్యులకు, శాసనసభ్యుల మండలి సభ్యులందరికీ ఒక రిక్రియేషన్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటే, ఎంతో దైనందిక జీవితంలో స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతున్న శాసనసభ్యులందరికీ, మండలి సభ్యులందరికీ ఒక రిక్రియేషన్. అలాగే స్పోర్ట్స్కు ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రిఫరెన్స్ ఇస్తుందో దీనివల్ల తెలుస్తుంది. 175 నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు అయితేనే, అలాగే శాసనమండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా రేపు రాబోయే కాలంలో క్రీడాకారులు, నిజమైన క్రీడాకారులు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా ఈ ఆటలు జరుగుతాయి. ఏ గేమ్ ఆడారు అసలు? ఈ 2 రోజుల్లో మీరు ఏ గేమ్ ఆడారు అసలు? ఏంటి, ఎలా టీమ్ స్పిరిట్ ఎలా ఉండబోతుంది? మీకు అందరికీ తెలుసండి, ఈసారి మా పార్టీలో అయితే యువత ఎక్కువ మంది, చాలామంది మహిళలు అయితేనే, పురుషుల్లో ఎక్కువ మంది యూతే 50 లోపల వాళ్ళే చాలామంది ఉన్నారు. అలాగే సీనియర్స్ కూడా వాళ్ళకి ఏ గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నాయో ఉత్సాహంగా వచ్చి పాల్గొనడం జరుగుతుంది. తక్కువ ఏజ్ అంటే 32 నుంచి 82-83 ఇయర్స్ వరకు ఉన్న శాసనసభ్యులు అయితే, శాసనమండలి సభ్యులు అయితే ఇంత ఖుషీగా ఎప్పుడు ఏ కార్యక్రమంలో ఈ 9 నెలల నుంచి చూడలేదు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల మాకు కూడా ఒక మెంటల్ రిఫ్రెష్మెంట్ ఉంటుందని దీని అందిట వల్ల మాకు అర్థమైంది. సార్, అదేవిధంగా క్రీడా శాఖ మంత్రిగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. కేవలం క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళనే కాకుండా క్రీడాకారులు ప్రతి ఒక్క మనిషిలో ఒక క్రీడల పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు మాలో ఎవరైతే స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారో మా గ్రూప్స్లో, మండలిలో అయితేనే, అసెంబ్లీలో అయితేనే ఇప్పుడు బయటపడింది. కాబట్టి వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి క్రీడని ఇంకా
ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా చేసేదానికి ఇది ఒక ఫస్ట్ లెసన్గా ఉంటుందని తెలియజేసుకుంటాం. మొత్తం మీద చూసుకుంటే విజువల్స్లో చూసుకోవచ్చు, ఇటు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా క్రికెట్ మ్యాచ్ చాలా హోరాహోరీగా జరుగుతుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా బ్యాటింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. మంత్రి నాదెండ్ల మనోహర్ టీం వర్సెస్ ఇటు అచ్చెన్నాయుడు టీం మధ్యలో కూడా హోరీగా మ్యాచ్ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు మంత్రి అచ్చెన్నాయుడు టీం నుంచి బరిలో దిగి ఇటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా చాలా యువకుడులాగా కూడా ఇటు బ్యాటింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలందరూ కూడా వీక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా మొత్తం విజువల్స్లో చూసుకోవచ్చు, ఏదైతే మొత్తం టార్గెట్ వచ్చేసి 98 కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ మనతో మాట్లాడటానికి వంశీకృష్ణ యాదవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ నిత్యం బిజీగా ఉండే లేడీస్ అందరూ కూడా ఇవాళ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతంగా ఇవాళ గేమ్స్ అని ఆడుతూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఆ రోజు ఎన్టీ రామారావు గారు టైంలో ఇలాంటి గేమ్స్ జరిగినట్టు ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇదే అనుకుంటా ఇవాళ మీరు చూస్తే లేడీస్ కానీ జెంట్స్ అందరూ కూడా అద్భుతంగా పాల్గొని చాలా సక్సెస్ఫుల్గా ఈ గేమ్ జరుగుతూ ఒక పండుగ వాతావరణం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మొత్తం కూడా ఫీల్డింగ్ చేయడానికి ఇక్కడ మనతో మాట్లాడటానికి మొత్తం ఇక్కడ ఫీల్డింగ్ చేసి వచ్చారు సుందరపు విజయ్ కుమార్. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆఫ్టర్ 20 years మళ్ళా మ్యాచ్ ఆడుతున్నాం. ఇంతకుముందు మేము ఆడాలని మా స్ఫూర్తి మా గురించి ఆడేవాళ్ళమే. ఇప్పుడు రేపటి తరం కోసం ఆడుతున్నాం, వాళ్ళకి మోటివేషన్ కోసం ఆడుతున్నాం. చాలా ఆనందంగా ఉంది. లేదు, ఇక్కడ మనతో పాటు మరి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారు. విజువల్స్లో చూసుకోవచ్చు. బ్యాటింగ్ బొమ్మిడి నాయకర్ గారు ఉన్నారు. బ్యాటింగ్కి వెళ్తున్నారా, ఏంటి? అవునండి, ఈరోజు మరి ఫైనల్ మ్యాచ్ ఇది. మరి నిన్న కూడా మ్యాచ్ ఆడడం, నిన్న గెలవడం జరిగింది. మరి ఫైనల్ మ్యాచ్ కూడా ఇవాళ ఈ మ్యాచ్ కూడా గెలిచి విన్నర్స్ అవ్వాలని చెప్పి మేము అనుకుంటాం. అదేవిధంగా ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా యువతకి ఇన్స్పిరేషన్గా కూడా రాబోయే రోజుల్లో ఏంటంటే రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా మరి మంచి క్రీడా స్ఫూర్తితో వాళ్ళందరూ కూడా ఎదురుకు రావాలని చెప్పి మరి నిదర్శనం దీనికి మేమందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా యూత్ కూడా చాలా మంది ఉన్నారు. మనతో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు, ఆడుతున్నారు అన్నీ కూడా? చాలా సంతోషంగా ఉందమ్మా చాలా సంతోషం. ఇక్కడ అందరూ కూడా ఈ 20 days ఈ సెషన్ కోసం ఆటల కోసం మాట్లాడుతూ ఈ ఒక కొంచెం రిలాక్స్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా స్పోర్ట్స్ పైన దృష్టి పెడితే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం ఆరోగ్యం కూడా ఉంటుంది మన చేతిలో. ఈరోజు స్పీకర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ మనతో ఎంఎస్ రాజు గారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మా అధ్యక్షుడు యూత్ అని మీరు అన్నారు. అధ్యక్షుడికి 66 ఏళ్ళు. అధ్యక్షుడి యూత్ అయితే మేమెవరు అసలు? ఆయన నేనా ఎవరో మీరు డిసైడ్ చేయాలి. అయితే ఓకే. ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి పార్టీలకు అతీతంగా క్రికెట్ మ్యాచ్లు కానీ క్రీడలు కానీ ఆడడం చాలా ఆనందకరంగా, ఉత్సాహంగా పాత సంస్కృతిని మా స్పీకర్ గారు మళ్ళీ ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మనతో ఇప్పుడే ఫీల్డింగ్ చేసి చాలా అలసిపోయి వచ్చిన ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్నటి నుంచి తెగ అన్ని గేమ్స్ కూడా ఆడుతున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? చాలా ఆనందంగా ఉన్నాం, ఉల్లాసంగా ఉన్నాం, ఉత్సాహంగా ఉన్నాం. 11 వచ్చుంటే ఇంకా బాగున్నాం. జగన్ గారిని ఆ జగన్లో చూసుకుంటున్నాం. అంటే ఆ జగన్ గారు ఒకలా ఉంటారు, ఈ జగన్ గారు ఇంకొకలా ఉంటారు, అంతే తేడా. ఇది మొత్తం మీద చూసుకుని ఇక్కడ మనతో జగన్ 11 టీమ్ అధ్యక్షులు వహిస్తున్న ఇక్కడ చూడొచ్చు. మొత్తం తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రాజు కూడా ఉన్నారు. ఆదిరెడ్డి వాసు గారు జగన్ 11ని మీలో చూసుకుంటా అంటున్నారు. సార్ ఎలా ఫీల్, ఏంటి? అద్భుతంగా ఉంది, చాలా ఆహ్లాదకంగా. ఎంత చూపు రాజకీయాలతో మేము చాలా స్ట్రెస్ అయిపోయి ఉంటాము. బట్ ఇక్కడ వచ్చాక ఈ క్రికెట్ చూసి చాలా ఆనందంగా ఉంది. ఇటువంటివి ప్రతి సంవత్సరం నిర్వహించాల్సిందిగా మా స్పీకర్ గారిని, మా అసెంబ్లీ ఇన్ఛార్జ్ మంత్రివర్యుల పయ్యాల కేశవర్ని కోరుకుంటా ఉన్నాం. సార్ జగన్ గారి దగ్గర బాల్ రావట్లేదని పక్కన ఎమ్మెల్యేలు కామెంట్ చేస్తారు, ఎలా చూస్తారు? అంటే జగన్ ఎక్కడుంటే బాల్ అక్కడికి రావాలి, బట్ రాలేదు, ఏం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సార్ బుచ్చయ్య చౌదరి గారు, సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? నిన్న ఉత్సాహంగా పరిగెత్తారు, యువకుడు అయిపోయారు, ఎలా ఏంటి? ఆనందంగా ఉంది. పిల్లల్లాగానే పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చేలాగాను, వయసు కాదు, మనసు ప్రశాంతంగా ఉంటే, మనసు ఆహ్లాదకరంగా ఉంచుకుంటే వయసు లెక్కలోది కాదు. అందువల్ల వాళ్ళ క్రీడలకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అగ్రగామిగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా దేశం ఎలా బలపడుతుందో క్రీడల రంగంలో కూడా అలా బలపడి రాబోయే రోజుల్లో ఆసియన్ గేమ్స్లో కానీ లేక
ఒలింపిక్స్లో కానీ భారీ ఎత్తున మనం గోల్డ్ మెడల్ సాధించాల్సిన అవసరం ఉంది. జనాభా ఎంత ఎక్కువగా ఉందో ఆ స్థాయిలోకి మనం క్రీడల్లో కూడా రాణించాల్సిన అవసరం ఉంది. అదే ఇక్కడ మనతో మాట్లాడటానికి వర్ల కుమార్ రాజా గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి స్పోర్ట్స్ పెట్టడం వల్ల? ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? క్రీడలను ఎంకరేజ్ చేయటం, అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆలోచన, ఇది మంచి ప్రభుత్వం అనే పేరు తెచ్చుకున్నాం. కంప్లీట్ ప్రతి క్షణం అనునిత్యం అధికారం వచ్చిన ఈ 9 నెలల్లో సరిగ్గా 9 రోజులు కూడా ఖాళీగా లేము. సరిగ్గా 5 సంవత్సరాలు వాళ్ళ పాలన చూస్తే 9 నెలల్లో 9 రోజులు కూడా వాళ్ళు సరిగ్గా పరిపాలన చేయాలి. సో ప్రజాహితం కోసం అనునిత్యం ప్రజా పరిపాలన, అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే తరుణంలో ఆట విడుపు కూడా ఉండాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అందరి మనందరం ఆట ఆడి క్రీడలను స్ఫూర్తిగా తీసుకొని అందరిని క్రీడలు ఎంకరేజ్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు తీసుకునే ఈ నిర్ణయం చాలా సంతోషాన్ని ఇస్తుంది. వి ఆల్ ఆర్ ఎంజాయింగ్ దిస్. అండ్ దీన్ని చూసి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలు అందరూ కూడా, యంగ్స్టర్స్, మహిళలు అందరూ కూడా క్రీడలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్కూల్లో ఎంప్లాయ్ చేయాలని లోకేష్ బాబు గారి ఆలోచనకి ఇది సరిగ్గా నాంది పలుకుతుందని తెలియజేస్తుంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి వెనిగల్ రాము గారు ఉన్నారు. సార్ చెప్పండి, వాలీబాల్ చాలా ఉత్సాహంగా ఆడారు ఏంటి? ఏమైనా ప్రాక్టీస్ చేశారా ఏంటి? వాలీబాల్ నాకు ఇష్టమైన స్పోర్ట్ అండి. సరిగ్గా నిన్న బాగా ఎంజాయ్ చేసాం. అందరూ చాలా బాగా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే క్రికెట్ కూడా ట్రై చేసాం, కానీ క్రికెట్ బ్యాటింగ్కే రాలేదు, ఇంకా అవ్వలేదు. సో కొంచెం బ్యాడ్మింటన్ ఒకటి బాగానే ఆడుకుంటున్నాం. pretty హ్యాపీగా ఉంది. చూస్తున్నారు ఎంత ఎనర్జీ ఉంది అసలు. మొత్తం ఇంత ఉత్సాహంగా అందరూ కలిసి కూర్చోవడం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు జరిగి ఉండదని ఆంధ్రప్రదేశ్లో అనుకుంటున్నాం. చూస్తూనే ఉన్నాం. ఇంతమంది శాసనసభ్యులు, అలాగే శాసన మండలి సభ్యులు ఎంత ఉత్సాహంగా ఒకసారి కూర్చుని ఎంజాయ్ చేసుకుంటా కామెంటరీ కూడా చూస్తూ ఉన్నారు. సుధీర్ రెడ్డి ఎరగొట్టేస్తున్నాడు కామెంటరీ. సో వీఆర్ డూయింగ్ వెరీ హ్యాపీ అండ్ బీయింగ్ హ్యాపీ. సార్, క్రీడలను ప్రోత్సహించడం, క్రీడలకు పెద్దపీట వేస్తుంది కూటమి ప్రభుత్వం. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా నిత్యం ప్రజల్లో ఇటు క్రీడాకారుల్లో ప్రోత్సహించేందుకు కూడా చాలా మంది క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? గుడివాడ నియోజకవర్గంలో చాలా మంచి స్టేడియం ఒకటి ఎన్టీ రామారావు గారు కట్టించారు. ఎన్టీ రామారావు గారు కట్టించిన స్టేడియం ఆల్మోస్ట్ పాడు పెట్టేశారు లాస్ట్ 5 ఏళ్లలో. దాన్ని ఓన్లీ ఒక మనీ మేకింగ్ మెషిన్గా చూస్తారు, కానీ ఏ రోజు దాని మీద డెవలప్ చేస్తామని చూడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా చైర్మన్ వేసాము అండ్ వైస్ చైర్మన్ వేసాము. అండ్ ఇప్పుడు స్పోర్ట్స్ క్యాలెండర్ కూడా అక్కడ కూడా రిలీజ్ చేయడం అయింది. చంద్రబాబు గారు స్ఫూర్తి తీసుకుని ఈరోజు అనేకమైన క్రీడలు మొదలెట్టబోతున్నాం. అలాగే మొన్న మధ్య జిల్లా వైడ్ స్పోర్ట్స్ మీట్ ఒకటి పెట్టాము. అలాగే పిల్లలందరికీ ఏదైనా కానీ ఒక నేషనల్ ఛాంపియన్షిప్ కూడా గుడివాడలో చేయాలని ఆలోచిస్తున్నాం. మనతో మాట్లాడటానికి ఎమ్మెల్యే లోకం మాధవి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమైనా గేమ్ ఆడారా ఏంటి? నిన్నను టగ్ ఆఫ్ వార్ ఆడానమ్మా. తర్వాత ఐ వాజ్ వాచింగ్ ఎవ్రీబడి ప్లే. ఇట్స్ మోర్ యూనో ఒక పండగ వాతావరణంలో చాలా సంతోషంగా జరుగుతున్నది. ఇది అందరూ ఎమ్మెల్యేలను కలిపి మేము ఇస్తున్న సందేశం ఏంటంటే, రాష్ట్రానికి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అన్నది ప్రజల కోసం, ప్రజాశ్రేయస్ కోసం ఏర్పడ్డది. ఒక మంచి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చాం. అలాగే రేపు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో చక్కని సందేశం ప్రజలందరికీ ఇద్దామనే ఉద్దేశంతో, అలాగే అందరం కలిసిమెలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలన్నది మా ప్రధాన ఉద్దేశం అని కూడా చూపించడానికి స్పీకర్ గారు అద్భుతమైన వేదికను మాకు క్రియేట్ చేశారు. ఇక్కడ ఖచ్చితంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓల్డ్ ట్రెడిషన్ని మళ్ళీ తీసుకొచ్చాం. అందరం కలిసి ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. చెప్పాలంటే చాలా చాలా బాగుంది. మేడం, డిప్యూటీ సీఎం అదేవిధంగా మీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రావాలి అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అడుగుతారు, కానీ ఆయన వస్తారా? రేపు ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి రేపు వస్తారని. ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఆయన స్కెడ్యూల్ని బట్టి వస్తే చాలా బాగుంటుందని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. తప్పకుండా వస్తారు. ఆయన ఏమాత్రం ఖాళీ ఉన్నా కూడా తప్పకుండా వచ్చే వ్యక్తి, అందరితో కలిసిపోయే వ్యక్తి వస్తారని ఆశిద్దాం.
మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పి, అదేవిధంగా అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రేపు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారని చెప్పి కూడా ఎమ్మెల్యేలు అయితే చెప్తున్నారు. ఇలాంటి ఆట విడుపు కోసం ఇలాంటి ఏర్పాట్లు చూడొచ్చు మనం. బొమ్మిడి నాయకర్ గారు కూడా బ్యాటింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే బౌలింగ్ వేశారో ఆయన 4 కొట్టిన పరిస్థితి మనం చూస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 2 రోజులుగా చాలా కోలాహలంగా నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్రౌండ్లోకి వచ్చి బ్యాట్స్మెన్ అదేవిధంగా మొత్తం స్పోర్ట్స్ క్రీడాకారుల అవతారం ఎత్తారు. ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం సచిన్ టెండూల్కర్ రేంజ్లో కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా తమకు ఇలాంటి ఆట విడుపు కోసం ఏర్పాటు చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్తున్నారు ఎమ్మెల్యేలు. చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి స్మృతులన్నీ కూడా నెమరు వేసుకుంటూ చిన్నప్పుడు ఆడుతున్నామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు మొత్తం కోలాహలంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మొత్తం క్రీడాకారులతో, ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా కోలాహలంగా ఉంది. అదేవిధంగా ఇటు మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో మహిళా మంత్రులకు కూడా మ్యూజికల్ చైర్స్ అనేది కూడా ఏర్పాటు చేశారు. మ్యూజికల్ చైర్స్ ఏర్పాటు చేసి ఇటు మంత్రి సవిత అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా పోటీ పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేస్తుందని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇందిరాగాంధీ స్టేడియం నుంచి. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మల్లవల్లిలో ప్రారంభించిన అశోక్ లేలాండ్ ప్లాంట్లు మైలురాయిలుగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. 75 ఎకరాల్లో కొలువుతీరిన ఈ ప్లాంట్కు ఏటా 4800 బస్సులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. మొదటి దశలో 600 మందికి, రెండో దశలో మరో 2000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలోని అశోక్ లేలాండ్ ప్లాంట్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. సంస్థ తయారు చేసిన బస్సును ఆయన పరిశీలించగా సంస్థ ప్రతినిధులు బస్సు పనితీరు, తయారీ విధానం తదితర వివరాలను మంత్రికి వివరించారు. అదే బస్సులో ఆయన ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. పరిశ్రమ ఆవరణలో మొక్క నాటి రిబ్బన్ కత్తిరించి ప్లాంట్ను ప్రారంభించారు. సంస్థ తయారు చేసిన ఎంఎస్ఆర్టీసీ బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన మాట్లాడుతూ బాబు తిరిగి వచ్చారు, బ్రాండ్ తిరిగి వచ్చిందన్నారు. 2023లో ఆగస్టు 24న పాదయాత్ర సందర్భంగా మల్లవల్లికి వచ్చినప్పుడు అశోక్ లేలాండ్ తిరిగి తీసుకొస్తున్నామని హామీ ఇచ్చారు. అది నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. అశోక్ లేలాండ్, హిందూజా గ్రూప్ సంస్థలు తదితర కంపెనీలు సృష్టించే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగునికి మరో 4 పరోక్ష ఉద్యోగాలు తోడే రాష్ట్ర అభివృద్ధికి ఊతమిస్తాయి. ఆంధ్రప్రదేశ్ పునర్జీవనానికి చిహ్నంగా మార్చేందుకు మీ వంటి వారి భాగస్వామ్యం మాకు శక్తినిస్తుంది. సుస్థిరమైన అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రకాశవంతమైన, పచ్చని, స్థిరమైన రేపటి భవిష్యత్తు వైపు ముందుకు సాగదాం. ఏపీని అభివృద్ధి చెందుతున్న పెట్టుబడులకు గమ్యస్థానంగా తయారు రంగంలో అగ్రగామిగా నిలుపుదామని ఆయన అన్నారు. It gives me a great pleasure to be here today at the inauguration of the Ashok Leyland state-of-the-art manufacturing plant in Mallavalli. 2023 August 24th, during my Padayatra, I came to Mallavalli and I made an electoral promise that we will bring Ashok Leyland back here and start production, and we're really lucky to be here. I extend my very warm greetings to the leadership of Ashok Leyland and the Hinduja Group, esteemed industry stalwarts, the government officials and everyone present here. Recently I was in Delhi in a fireside chat, and the question that I got asked is, Tamil Nadu has Chennai, Karnataka has Bangalore, Telangana has Hyderabad, what do you have? And I just told them one thing, we have something called the brand Babu, and that is our chief minister. Between the year 2019 and 2024, I do understand that industry went through a lot of turmoil. You had various challenges to face. Power purchase agreements were cancelled, and that created a lot of uncertainty in the market. Reputed companies like Ashok Leyland, Amar Raja, Lulu had to really add their investments here in our state. But then people have spoken. I think the citizens of Andhra Pradesh have made it very clear that welfare and development go hand in hand, and creating jobs should be the singular focus of a state government. And I'm really excited to see this project come alive. Spread across 75 acres with 40 acres of land currently
developed. This facility in phase 1 aims to manufacture 2,400 buses annually and has a potential to go up to close to 4,000 plus buses manufactured here. You know what excites me is to see young workers here who are from our state, who are from different states. It really is a goosebumps moment for me. Phase 1, 600 jobs will get created, and I'm sure with Dwarka Thirmal sir push, definitely phase 2 production will also start here, and together we'll create close to 2,000 jobs here in this facility of Ashok Leyland. You know, jobs here doesn't just mean economic activity. For us, it means liberation. It's about pulling families out of the cycle of poverty, and that's the singular focus with which this government wants to work with. You know, Ashok Leyland will truly transform the local ecosystem. It will create not only primary jobs, but the kind of secondary jobs it will create is what really makes it even more exciting. And I'm really excited that cutting edge buses are getting manufactured here, including soon the EV buses will also get manufactured here in this particular plant. And Ashok Leyland is a testament to the Honorable Prime Minister's vision, which is Atmanirbhar Bharat, and the state goal of becoming a hub for advanced, environmentally conscious manufacturing. You know, by embracing cleaner technologies and sustainable practices, Ashok Leyland is setting a benchmark for others to follow, ensuring that growth and environmental responsibility go hand in hand. Ashok Leyland has consistently been a pioneer in the commercial vehicle industry. I got an opportunity to take a glimpse into your history. I mean, it's just amazing the kind of contribution you've done to our nation and the role that Ashok Leyland has played in building India. సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర లక్ష్యాల సాధనకు ప్రణాళిక ప్రకారం కృషి చేయడం జరుగుతుందని CCLA జిల్లా ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, సిపి ఎస్వి రాజశేఖర బాబులు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లాల భాగస్వామ్య పక్షాల సమిష్టి కృషితో ఆతిథ్య రంగంతో సహా సేవారంగ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. విజయవాడలోని ఓ హోటల్లో స్వచ్ఛత, గ్రీన్ లీఫ్ రేటింగ్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర P4 విధానం, టూరిజంతో సహా సేవారంగ అభివృద్ధిపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రత్యేక అధికారి జయలక్ష్మి మాట్లాడుతూ, పర్యాటకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా మౌలిక వసతులతో ఆతిథ్యం ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. హోటళ్లు కూడా రిసెప్షన్, చెక్ ఇన్, చెక్అవుట్తో సహా అన్ని విభాగాలను పర్యాటక మిత్ర విభాగాలుగా తీర్చిదిద్దుకోవాలని, పర్యాటకంలో జిల్లాల మధ్య పోటీతత్వం, సమన్వయం కూడా అవసరమన్నారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర 2047 స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకొని ఉమ్మడి లక్ష్యాల సాధనకు వివిధ పక్షాల భాగస్వామ్యాన్ని పూర్తి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఆర్థిక వ్యవస్థలో 66% సేవారంగం వాటా ఉందని, ఇంతటి ప్రాతినిధ్యం ఉన్న రంగంలోనే వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, ఉపరంగాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 22.22% వృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగిందని వివరించారు. ద బెస్ట్ ఆటో డ్రైవర్, ద బెస్ట్ టాక్సీ డ్రైవర్ అని ఏదేదో స్టోరీస్ వస్తుంది. అతను ఎలా చిన్నదిగా సెటప్ చేసుకున్నారు, బుక్స్ ఫర్ రీడింగ్, గ్లాస్ ఆఫ్ బాటిల్ ఆఫ్ వాటర్ టు డ్రింక్ అండ్ సమ్ ఎమర్జెన్సీ పిల్స్. సో అతను చిన్న ఒక ఆటోనే హీ హాస్ డిసైడెడ్ హౌ ఇట్ క్యాన్ బీ ఫ్రెండ్లీ ఫర్ ద టూరిస్ట్. సో దిస్ ఈస్ వన్ స్మాల్ పాయింట్ ఫర్ విచ్ యూ క్యాన్ వర్క్ a little more bigger, so that by the time they come and reach your desk, you should be able to give them a very quick kind of check-in. మనం చెక్-ఇన్ చాలా డిలే చేసినామంటే that itself is the point where you will lose your brownie points, because you are saying now your accommodation sitting capacity has gone up, maybe because of the new government coming and better safe environment or looking forward for changes. So మీ occupancy rate improve అవుతుంది. కానీ to retain that, these people have a word of mouth. People who go from here, I would have come for Vijayawada for the first time. I had experience in this hotel. How was I received? How was my billing? And how well I was served there, or hospitality ఎలా ఉన్నది. This word of mouth is another way that you will get your quick customers. So idi, how do you tap it? Because there is so much of social media, social marketing avన్నీ ఉంది. మీరు ఈ రేట్స్ రివ్యూస్ అని ఏమైపోయిందంటే, నాట్ వెరీ మెనీ పీపుల్ అప్రిషియేట్ దట్, బికాజ్ మన స్విగ్గీలోనో ఎవరో వచ్చేటప్పుడే అది ఇచ్చేసి, మేడం 5 స్టార్ వేసేయండి, మేడం 3 స్టార్ వేసేయండి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఎనీథింగ్ దట్ వీ డూ ఆల్సో doesn't have that value of that integrity or professionalism of that. Vijayawada can be professional in this, because unfortunately this city has grown as a response
to the southern railway system, which is there from long back. Anybody transiting from northern India, the moment they touch Vijayawada, everybody gives a sigh of relief because you are entering into the south of the country. People who have traveled all the way from Chennai to this route or to it may be the Guwahati or Calcutta route or to Delhi route. This was the, so this city unfortunately has that image. So you need to break that. Over a period of time we have broken a little, but then it has not fully come out of that hold anadi నాకు ఇంకా వ్యూ. ఈ విజన్ 2047 మీకు అందరికీ తెలిసే ఉంది. సో దీంట్లో ఏంటంటే వీ షుడ్ ఎకనామికలీ అచీవ్ ప్రోగ్రెస్. అది అచీవ్ చేయాలంటే దర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ వీ నీడ్ టు ఫోకస్. దాంట్లో అనుకుంటే మనకి ఇప్పుడు సెక్టర్స్ 3 మెయిన్ సెక్టర్స్ మనకు తెలిసే ఉంది. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, ట్రెషరీ. ప్రైమరీ అంటే అగ్రికల్చర్ అండ్ అలరీ సెక్టర్, సెకండరీ ఇండస్ట్రీ, ట్రెషరీ ఈజ్ అవర్ సర్వీస్ సెక్టర్. ఎన్టీఆర్ జిల్లాకి ముఖ్యంగా సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అరౌండ్ 66% ఉంది. జనరల్లీ అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ తక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ రివర్స్ ఉంది. 66% సర్వీస్ సెక్టర్ ఉన్నప్పుడు అంటే ఏంటి, టూరిజం, హాస్పిటాలిటీలో 66% మనకు జిల్లాకి ఉన్న పొటెన్షియల్. దాంట్లో చూసుకుంటే మనకి ఇప్పుడు 2025-26కి ఈ సర్వీస్ సెక్టర్స్లో మన గ్రోత్ అంటే మనం ప్రొజెక్ట్ చేసుకున్న గ్రోత్ యాజ్ పర్ ది 2047 ఏదైతే సస్టైనబుల్ అది మన విజన్ 47 చేసుకున్నాము, దానికి రిక్వైర్డ్ యావరేజ్ గ్రోత్ ఇన్ ఆల్ ద సెక్టర్స్ ఫర్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో ఫర్ ద స్టేట్ ఈజ్ 15%. 15% అంటే ఏంటి, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్, సీఎం గారు ఒక మీటింగ్లో చెప్తున్నారు. 1% గ్రోత్ గనక మనము తగ్గింది లేదా పెరిగింది అని చెప్పుకుంటే ఓవరాల్ స్టేట్లో 1% గ్రోత్ అయ్యింది అనుకుంటే 15,000 crores ఎకనామీకి యాడ్ అయినట్టంట. 1% గ్రోత్ కనుక మనం తీసుకురాగలిగితే 15,000 కోట్ల రూపాయలు ఎకనామీకి యాడ్ అయినట్టు. అదే 1% తగ్గిద్దన్నా కూడా అదే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మనకు లాస్ట్ 2-3 yearsలో ఒక 3% గ్రోత్ తగ్గింది అని అంకిఅంశాలు చెప్తాయి. అంటే దాదాపుగా 45,000 crores లాస్ అయినట్టు ఫర్ ద సొసైటీ, ఫర్ ద ఎకానమీ అనేది. సో అది మనం రికవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఫర్ నెక్స్ట్ 5 years 15% గ్రోత్ మెయింటైన్ చేయాలా. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన చట్టసభల సభ్యుల క్రీడా పోటీలో 2వ రోజు సభ్యులు రెట్టించిన ఉత్సాహంతో పోటీపడ్డారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెంచేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. గెలుపు ముఖ్యం కాదని పాల్గొనడం ముఖ్యమని అన్నారు. నిత్యం బిజీగా ఉన్న తమకు ఇలాంటి పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందంటున్న రఘురామకృష్ణరాజుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉంటూ అందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి వచ్చారు. 2వ రోజు కూడా చాలా ఆహ్లాదకరంగా కూడా ఈ వాతావరణం కొనసాగుతుంది. అదేవిధంగా మంత్రి నాదెళ్ల మనోహర్ టీం వర్సెస్ అచ్చెన్నాయుడు టీం మధ్యలో కూడా టాస్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా ఉత్సాహంగా పరిగెత్తినట్టున్నారు, ఫిట్నెస్ కొంచెం తగ్గినట్టుంది, ఏమంటారు? ఉత్సాహంగా పరిగెత్తడం ఇంపార్టెంట్. ఇక్కడ ఫిట్నెస్ ఉన్నది, అది మరి గతంలో కన్నా ఫిట్నెస్ తగ్గిన మాట వాస్తవం. వయసు పెరుగుతుంది, కాలుకు కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ కాలుకు కారణం అని చెప్తే అసహ్యంగా ఉంటుంది. అంచేత ఫిట్నెస్ తగ్గిందని అనుకోవాలి. సార్, రాష్ట్రంలో ఇలాంటి క్రీడా పోటీలు ఏర్పాటు చేయడానికి యువతకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వబోతుంది కూటమి ప్రభుత్వం? అదేవిధంగా యువతకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? అసలు మా ఆలోచనే ఎమ్మెల్యేల్లో ముందు క్రీడా స్ఫూర్తిని రగిలిస్తే ఎమ్మెల్యేస్ వారి వారి నియోజకవర్గాల్లో ఎక్కడ స్కూళ్ళల్లో స్థలం ఉన్నా, ఇంకెక్కడైనా మున్సిపాలిటీల్లో ఖాళీ స్థలం ఉన్నా ఆ పిచ్చి మొక్కలు, అక్కడ చెత్త వేయటం ఇటువంటివి లేకుండా మంచి గార్డెను ఇది ఈ క్రీడా ప్రాంగణాలన్నీ డెవలప్ చేయాలి. అక్కడ అందరికీ ఉచితంగా ఆ నెట్లు కానీ బాల్స్ కానీ రెగ్యులర్గా ఇస్తే అది గ్రాడ్యువల్గా ఇదొక పాజిటివ్ అలవాటు, అంటే మంచి అలవాట్లలో భాగంగా అవన్నీ క్రియేట్ చేస్తే గుడ్డు ముందా పిల్ల ముందా అలాగా ముందు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆడుకోమంటే ఖచ్చితంగా ఆడుకుంటారు. అది చాలా అవసరం అని చెప్పి ఆ ఉద్దేశంతో ఇది ముందు ఎమ్మెల్యేలకు ఇంట్రెస్ట్ కలగాలి. ఏం ఆడుకుంటారా అన్న ఫీలింగ్ లేకుండా ఇప్పుడు అందరూ పార్టిసిపేట్ చేశారు. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉంటుంది కాబట్టి ఆ ఊర్లో వాళ్ళు ఆడాలన్నా వాళ్ళకు ఒక ప్రాంగణం కావాలి. దీనికి స్ఫూర్తిగా ముందే నేను నా నియోజకవర్గంలో
22 జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉంటే ఆల్మోస్ట్ 2-3 చోట్ల స్థలం లేదు, టైట్గా ఉంది. మిగిలిన అన్ని చోట్ల క్రీడా ప్రాంగణాలని డెవలప్ చేసాం. విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 2 చోట్ల పబ్లిక్ పార్కులు ఉంటే చెట్టడుగులాగా మారి అవన్నీ కూడా డెవలప్ చేసి అక్కడ కూడా క్రికెట్ నెట్లు, ఇండోర్ షటిల్ క్రియేట్ చేసాం 2 చోట్ల. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది, ఖాళీలు ఉంటుందా ఎక్కడ కూడా. సో ఇంకొకటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో నా నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో ఒక మినీ క్రికెట్ స్టేడియం కూడా నిర్మాణం వచ్చే నెల మొదలు పెడతా ఉన్నారు. సో అలా సార్ నిన్న క్రికెట్ ఆడారు, ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ టాస్ కూడా వేశారు. క్రికెట్ ఊరికేనే ఫీల్డింగే. ఇవాళ ఏమైనా ఆడతారా, క్రికెట్ ఏమైనా ఆడతారా? ఆల్రెడీ మీకు షటిల్ అంటే ఇష్టం అని ఉంది, కానీ షటిల్ నిన్న నెగ్గి టీములు 2 విడిపోయి ఆడుకుంటున్నారు. నేను నిన్నే ఓడిపోయాను కాబట్టి ఎంట్రీ లేదు. సార్ షటిల్ ఆడతారా ఇప్పుడు మళ్ళీ? లేదు, నిన్న టీజీ భరత్ కొట్టేశాడు నన్ను. సార్ ఫైనల్గా రేపు ముఖ్యమంత్రి గారు ఏ టైంకి రాబోతున్నారు, అంటే రేపు అసలు కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది? సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ 7:30 లోపు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం లేటుగా ముఖ్యమంత్రి గారు తిరుపతి ప్రయాణం అవుతారు. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే యువతకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి, అదేవిధంగా యువతలో క్రీడా స్ఫూర్తి పెంచేందుకే ఇలాంటి ఎమ్మెల్యేలకు ముందుగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పి, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇటు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో యువతకు పెద్దపీట వేసి క్రీడల్లో ప్రోత్సహించేందుకు తమ వంతు సహకారం చేస్తామని చెప్పి కూడా, తనకు షటిల్ అంటే ఇష్టమని చెప్పి కానీ కొంచెం ఫిట్నెస్ తగ్గటం వల్ల పరిగెత్తలేకపోయానని చెప్పి కూడా ఇక్కడ RRR అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇందిరాగాంధీ స్టేడియం నుంచి. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నామని, ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేస్తున్నామని ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలో గత వైసీపీ పాలన అభివృద్ధికి నోచుకోనటువంటి రోడ్లను, నిరుపయోగంగా మారినటువంటి పార్కుల అభివృద్ధికి 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు. అజిత్ సింగ్ నగర్ 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల జియో 105 కింద ఇళ్ల రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు బొండ ఉమ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్ళులాగా భావించే సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల విషయంలో ప్రజలను మోసగించిందన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే చంద్రబాబు నాయుడు పేదలకు పట్టాలను పంపిణీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నేతలు నవనీతం సాంబశివరావు, ఎర్రబోతు రమణ, బోని నాని తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీగా ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకి వాగ్దానం ఇచ్చామో ప్రతి ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినాక ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాం. ఎన్నికల ముందు చెప్పాం 3,000 పింఛన్ని 4,000 చేస్తామని చెప్పి, ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ని 4,000 చేసాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. త్వరలోనే పిల్లల చదువుల నిమిత్తం తల్లికి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఎన్నికల ముందు చెప్పాం, దాన్ని కూడా నెరవేర్చిపోతూ ఉన్నాం. అలాగే తల్లికి వందనం ఏదైతే 18,000 రూపాయలు ప్రతి సోదరీమణికి ఇస్తామని చెప్పామో దాన్ని కూడా జూన్ నుంచి ఇవ్వబోతూ ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణం కూడా నెరవేర్చబోతూ ఉన్నాం. అలాగే ఎన్నికల ముందు చెప్పాం RRపేటలో, అలాగే వాంబే కాలనీలో, మన రాజీవ్ నగర్లో ఏవైతే రిజిస్ట్రేషన్లు ఉన్నాయో పెండింగ్లో ఆ రిజిస్ట్రేషన్ని పూర్తి చేస్తామని చెప్పాం. ఎన్నికల అనంతరం పూర్తి చేసాం. ఈ ఎలక్షన్ కోడ్ అన్నీ వచ్చి కొంచెం ఆలస్యమైనా ఇవాళ 57వ డివిజన్ RRపేటలో ఒక మీటింగ్ పెట్టి మా ఫ్లోర్ లీడరు, మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణరావు ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ అందరికీ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వాళ్ళ ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేస్తూ పనిచేసే ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇదని ప్రజలందరూ అంటూ ఉంటే సంతోషంగా ఉంది. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాం. ఇంకా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ RRపేటలో సుబ్బరాజు నగరు, అరుణోదయ నగరు వీళ్ళకి పట్టాలు రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాలి. దాని మీద కూడా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాం. దాన్ని కూడా త్వరలో నెరవేర్చాం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ, ప్రతి డివిజన్లో సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం.
ఈ డివిజన్లో కమ్యూనిటీ హాల్ అడిగాడు మా ఎర్రబోతు రామరావు. ఆ కమ్యూనిటీ హాల్ని కూడా త్వరలోనే మంజూరు చేస్తాం. అన్నా క్యాంటీన్ ఒకటి అడిగాడు, అన్నా క్యాంటీన్ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలోనే అవుతాయి. ప్రజలందరికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి నిర్మూలన వెంటనే చేస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేకపోయిందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శుంకర పద్మశ్రీ విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుందని, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా తయారయ్యాయని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మహిళా నాయకురాలు శుంకర పద్మశ్రీ మాట్లాడుతూ ఇటీవల మైనర్ బాలికపై గ్యాంగ్ రేపు జరిపిన కేసులో మైనర్ యువకులు ఉన్నారన్నారు. తప్పు జరిగినప్పుడు నిలదీస్తే తమపై అక్రమ కేసులు పెట్టడం సమంజసమా అని ఆమె ప్రశ్నించారు. 13,000 కోట్ల ఆదాయం పెంచడం కోసం ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ యాప్లు, ఆన్లైన్ గేమ్ల లాటరీ సిస్టమ్ తీసుకురాబోతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ చేరుకున్న పద్మశ్రీ కేసును త్వరితగతిన ఛేదించిన ఆత్కూరు ఎస్ఐ సిహెచ్ సురేష్ సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఆత్కూరు పిఎస్ పరిధిలో రీసెంట్గా ఒక మైనర్ బాలికని లోబర్చుకుని కొంతమంది మైనర్ యువకులు ఉన్నారు, అందులో అత్యాచారం చేసి ఆ అమ్మాయిని నాశనం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇమీడియట్గా పోలీసు వారు, ఎస్ఐ గారు కానీ ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళందరినీ 8 మందిని పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగింది. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక మహిళగా పార్టీలకు అతీతంగా అభినందించడంతో పాటు, కానీ నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయదలుచుకున్నాను. గంజాయి అరికట్టడమే మా ప్రధాన ఎజెండా అని చెప్పి ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా హోంమంత్రి అనిత గారు ప్రెస్ మీట్లు పెట్టి విజయవాడ నడిబొడ్డు బందర్ రోడ్డు పైన పోలీస్ అధికారుల చేత ర్యాలీలు చేసి ప్రదర్శనలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పుడు మైనర్ బాలిక పైన అత్యాచారం చేసినటువంటి ఈ యువకులందరూ కూడా 10th క్లాసు, ఇంటర్మీడియట్, అదేవిధంగా దాదాపు 20 సంవత్సరాల లోపు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందులో దాదాపు 5గురు గంజాయి మత్తులో గంజాయి సేవించి ఈ అత్యాచారానికి పాల్పడినట్టుగా కూడా మాకు సమాచారం అందింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి వ్యతిరేక రాష్ట్రంగా తయారు చేస్తాము, గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాలకు కూడా గంజాయి రవాణా చేసింది అని మాట్లాడటం మీడియాకు మాత్రమే పరిమితమైందా? చర్యలు ఏమన్నా చేపట్టే దిశగా వీళ్ళ కార్యాచరణ ఉందో మాకైతే అర్థం కావట్లేదు. ఈ ముద్దాయిల్లో కొంతమంది ఇంతకుముందు గంజాయి కేసుల్లో కూడా పట్టుబడినటువంటి హిస్టరీ ఉంది. సో గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. గంజాయి మత్తులో ఆడపిల్లల్ని అత్యాచారాలు చేయటమే కాదు, లైంగిక వేధింపులకు గురి చేయటమే కాదు, చాలా నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా యువత తప్పుదారి పడుతూ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా హోంమంత్రి అనిత గారు ఈ గంజాయి అరికడుతున్నామని చెప్పి మీ చీల్చేస్తాము, చెండాడేస్తాము, చింపేస్తామని చెప్పి మీ సొల్లు కబుర్లు ఆపి గంజాయి నియంత్రించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కిరాతకంగా, దారుణంగా మైనర్ యువకులు, ఇతర చాలామంది కూడా అత్యాచారం 3 రోజుల పాటు ఆమెను చిత్రహింసలు చేశారంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ఆన్లైన్ గేమింగ్లు, లాటరీ సిస్టంలు, బెల్ట్ షాపులు, గంజాయి మత్తు పదార్థాల విక్రయాలు పూర్తిగా అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో నారా లోకేష్ గారు కూడా మరి గన్నవరం నియోజకవర్గానికి వస్తున్నారని తెలిసింది. ప్రతిపక్షం లేదనుకుంటున్నారేమో. ప్రతిపక్షాల పైన తప్పుడు కేసులు కట్టి జైల్లో పెట్టడమే ప్రధాన ఎజెండాగా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి వాళ్ళని విమర్శించిన వాళ్ళపైనే కేసులు కట్టి ఇది లోపలేస్తూ ఉన్నారు. మాలాంటి మహిళలం, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి అనేక మంది మహిళలం చాలా సంవత్సరాలుగా మహిళల సమస్యల పట్ల మాట్లాడుతూ ఉన్నాం. మద్యం నియంత్రణ కోసం మేము ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ ఉన్నాం. మా పైన చాలా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు. మమ్మల్ని మనోవేదనకు గురి చేశారు. మానసికంగా కూడా చిత్రవదకు గురి చేసినటువంటి సందర్భాలు మీకు తెలుసు. మాకు కూడా రక్షణ కల్పించాలి. మాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాళ్ళను కూడా కేసులు కట్టి లోపల వేస్తే మీరు మంచి ప్రభుత్వం అనిపించుకుంటారు, మహిళలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఢిల్లీలో బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. విద్యా, వైద్యం, సాగు రంగాల్లో టెక్నాలజీ వినియోగానికి సహకారం. క్రీడా పోటీల్లో దుమ్ము రేపిన ప్రజాప్రతినిధులు. అనుభవంలోనే కాదు ఆటలోనూ మార్గదర్శకం. ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ. మల్లవల్లి పారిశ్రామిక వాడలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ఏర్పాటు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.